దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము. ఆసా ఏలుబడియందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారి మీద దండెత్తి బయలుదేరి యూదారాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టింపగా, ఆసా యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొకసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది. వెండిని బంగారమును నీకు పంపియున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదికి పంపగా, వీరు ఈయోనును దానును అబేల్మాయీమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి. బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యూదావారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరిచెను. ఆసా చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడియందు 41వ సంవత్సరమున మృతి నొందగా, అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి.